హలో గైస్, మీకు కనుక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 76 స్టార్టింగ్ లో మనం వీళ్ళ ముగ్గురిని చూస్తాం. జోరో, నామి అండ్ వివి ముగ్గురు ఆల్రెడీ వ్యాక్స్ స్టాచ్యూలు అయిపోయి ఉంటారు. అండ్ అదంతా చూసిన తర్వాత ఊసాప్ మన లూఫీని కంటిన్యూస్ గా తిడుతూనే ఉంటాడు. కానీ మన లూఫీ మాత్రం ప్రశాంతంగా ఆ పిల్లతో కూర్చొని టీ తాగుతుంటాడు. అప్పుడే మన ఊసాప్ కి లూఫీ షర్ట్ వెనుకలో ఉన్న గ్రీన్ కలర్ పెయింటింగ్ కనపడుతుంది. అది చూసిన తర్వాత మనకి ఏదో డౌట్ వస్తుంది. అప్పుడే మన ఊసాప్ వెంట పడుతూ మిస్టర్ ఫై అక్కడికి వచ్చేస్తాడు. దాని తర్వాత మిస్టర్ ఫై తన జోబిలోంచి ఒక గన్ను తీసేసి అనుకుంటాడు, రే నీ లైఫ్ యొక్క ఫ్రీ ఎక్స్పైరీ అయిపోయింది, సో ఇప్పుడు నువ్వు చావాల్సిన సమయం వచ్చిందని. అండ్ అప్పుడే ఇక్కడ షీ షిఫ్ట్ అవుతుంది. మిస్ గోల్డెన్ వీక్ మన లూఫీతో కలిసి పిక్నిక్ చేసుకుంటుంది. కానీ సడన్ గా లూఫీ వెనక లేదా సౌండ్ వచ్చేసరికి తిరిగి చూస్తుంది. అండ్ చూసిన తర్వాత చాలా షాక్ అవుతుంది. ఎందుకంటే మన ఊసాప్ స్లింగ్ షాట్ తీసుకుని డైరెక్ట్ ఆమె సైడ్ గురిపెట్టినట్టు కాబట్టి అండ్ గురిపెట్టిన తర్వాత డైరెక్ట్ షూట్ కూడా చేసేస్తాడు. దాని వల్ల మిస్ గోల్డెన్ వీక్ భయపడి తన చేతులు అడ్డ పెట్టుకుంటుంది. కానీ అటాక్ వెళ్లి మన లూఫీకి తగులుకుంటుంది, ఆ అమ్మాయి కాకోకుండా. అది చూసిన తర్వాత మిస్ వ్యాలంటైన్ నవ్వుతుంది అండ్ అనుకుంటుంది, వీనికి గురి పెట్టేకి రాకోకుంటే అసలు షూట్ చేయమని ఎవరు చెప్పారని చెప్పేసి. అప్పుడే మిస్టర్ ఫై తన జోబిలోని గన్ను తీసేసి డైరెక్ట్ ఊసాప్ సైడ్ గురి పెడతాడు అండ్ షూట్ చేస్తాడు కూడా. దాని వల్ల మన ఊసాప్ కి ఆ అటాక్ తగిలేసి అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. అండ్ ఆ అటాక్ లోనే మన ఊసాప్ కి చాలా గాయాలైతే మనోడు కింద పడిపోయింటాడు కూడా. అండ్ అప్పుడే మనం చూస్తాం లూఫీ అక్కడ నుంచి లేచిన తర్వాత అంటాడు, థ్యాంక్స్ ఊసాప్, ఈ పెయింట్ పీడ నాకు వదిలించినందుకు అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత మిస్ వ్యాలంటైన్ కి అర్థమైపోతుంది, ఊసాప్ కావాల్సి కానీ మిస్ గోల్డెన్ వీక్ కాకుండా లూఫీకి షూట్ చేసినాడు, లూఫీ షర్ట్ కాల్ చేసేదానికి అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, జోరో, వివి, నామి ఇంకొద్దిసేపు వెయిట్ చేయండి, దాని తర్వాత వీళ్ళందరినీ ఓడిచ్చేసి మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చేస్తా అని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన సాంజీ సైడ్. సాంజీ ఒక పెద్ద డైనోసార్ ని పట్టుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దామనే ప్లేస్ కి అంటే గోయింగ్ మేయర్ దగ్గరికి వచ్చేసింటాడు అన్నమాట. అంటే చాలా సేపటి వరకు ఎవరు రాకపోయేసరికి మనోనికి ఏదో డౌట్ వస్తుంది. అందువల్ల తన క్రూమేట్స్ ను వెతుకుదామని చెప్పేసి అడవిలోకి వెళ్తాడు. అక్కడ మనోనికి వ్యాక్స్ తో చేసిన ఒక ఇల్లు కనపడుతుంది. అండ్ అది చూసిన తర్వాత మనోనికి ఏదో డౌట్ వచ్చి వెళ్ళి చూద్దామని చెప్పేసి దాంట్లోకి వెళ్తాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మిస్ వ్యాలంటైన్ అంటుంది, నువ్వు లూఫీ లేచిన తర్వాత కూడా పెద్దగా పీకి తెలియదు, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ గడ్డ కట్టుకొని చనిపోయారని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని. అప్పుడు మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు, అవును నువ్వు అనేది నిజమే, వాళ్ళు ఇంకా బతికేనారు, కానీ వాళ్ళు ఎక్కువసేపు బతకలేరు, మ్యాక్స్ టు మ్యాక్స్ 1 నిమిషం బతకగలరు అని చెప్పేసి. బట్ నేను 1 నిమిషం కూడా బతకనివ్వనని చెప్పేసి తన వ్యాక్స్ పవర్స్ యూజ్ చేసుకుని ఒక పెద్ద రోబోట్ లాంటి వస్తువు ఒకటి తయారు చేస్తాడు. అండ్ దానిలో వెళ్ళి వాడు కూర్చుంటాడు అనమాట. అండ్ అదంతా చూసిన తర్వాత లూఫీ అనుకుంటుంటాడు, అసలు ఏమిటిది అని చెప్పేసి. అప్పుడు మిస్ వ్యాలంటైన్ అంటుంది, అది ఏమిటో ఆలోచించాల్సిన అవసరం లే, అదే నీ పతనం, ఎందుకంటే దాన్ని యూజ్ చేసి ఇంతకు ముందు మిస్టర్ 3 48 మిలియన్ ఉండేటోళ్ళని కూడా చంపేసినాడు. అప్పుడే మిస్టర్ 3 మిస్ గోల్డెన్ వీక్ తో అంటుంటాడు, మిస్ గోల్డెన్ వీక్ దీని మీద పెయింట్ వేసేసి, అంటే ఈ రోబోట్ మీద నువ్వు పెయింట్ వేసి ఈ రోబోట్ ని ఇంకా స్ట్రాంగ్ చేయంటుంటాడు. ఇది విన్న తర్వాత మిస్ గోల్డెన్ వీక్ అంటుంది, ఇదే నేను వేసే లాస్ట్ పెయింటింగ్, ఎందుకంటే నాకు ఇంకా ఓపిక లేదు, నేను పిక్నిక్ చేసుకోవడానికి వెళ్ళాలని చెప్పేసి పెయింట్ వేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది పూర్తిగా. అప్పుడు మిస్టర్ 3 అంటుంటాడు, లూఫీ నేను ఈ రోబోట్ తోనే నేను చంపేస్తా, ఎందుకంటే ఈ రోబోట్ చూడడానికి అలా ఉండొచ్చు కానీ ఇది ఒక ఐరన్ లెక్క స్ట్రాంగ్ ఉంటుందని. అప్పుడు లూఫీ అంటుంటాడు, ముందు చాలా విచిత్రంగా ఉండేది కానీ పెయింట్ వేసిన తర్వాత ఇది కేక ఇలాంటిది నా దగ్గర ఉంటే సూపర్ ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఈ మాటలన్నీ విన్న తర్వాత ఊసాప్ అండ్ కారు గట్టిగా అరుస్తారు, నీ ఎంకమ్మ, ఒక సైడ్ మన ఫ్రెండ్స్ అక్కడ చనిపోతుంటే నువ్వు ఇప్పుడు ఈ రోబోట్ ని మెచ్చుకుంటావా, అవన్నీ వదిలేసి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టేసి మనల్ని బయటికి తీసుకొని అంటాడు. ఇది విన్న తర్వాత ఓకే ఊసాప్ అని చెప్పేసి అటాక్ చేయడానికి తన చేతిని స్ట్రెచ్ చేస్తాడు మన లూఫీ. దాని తర్వాత తన చేతిని నార్మల్ గా చేసుకొని గమ్ పిస్టల్ యూజ్ చేస్తాడు ఆ రోబోట్ మీద. కానీ ఆ రోబోట్ కి కొంచెం స్క్రాచ్ కూడా రాదనమాట, అంత పెద్ద అటాక్ వల్ల కూడా. దాని తర్వాత ఆ రోబోట్ మన లూఫీ మీద చాలా అటాక్ చేస్తుంది. మన లూఫీ మాత్రం ప్రతి ఒక్క అటాక్ ని డాచ్ చేస్తా అక్కడ ఇక్కడ ఎగురుతూ మన లూఫీ కూడా కంటిన్యూస్ గా అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఇలా కాదని చెప్పేసి ఈ రోబోట్ ని కాకుండా డైరెక్ట్ మిస్టర్ 3 ని అటాక్ చేయడానికి మన లూఫీ ట్రై చేస్తాడు. కానీ మిస్టర్ 3 మాత్రం తన 2 చేతులను అడ్డ పెట్టుకొని ఆ అటాక్ ని ఆపేస్తాడు. అదంతా చూసిన తర్వాత ఊసాప్ అనుకుంటుంటాడు, ఆ రోబోట్ చాలా స్ట్రాంగ్ ఉంది, లూఫీ ఆ రోబోట్ ని ఓడించాడు, సో మనమే ఏదో ఒకటి ఆలోచించాలని చెప్పేసి. అలాగే ఫైట్ చేస్తూ లూఫీ డైరెక్ట్ గా జోరో ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వచ్చేసి పడతాడు. అండ్ అక్కడికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళిద్దరు ఫైట్ చేయడం వల్ల జోరో అండ్ నామి మిగతా వాళ్ళ చుట్టుపక్కల ఉండే వ్యాక్స్ అంతా ఇరిగి అక్కడ ఇక్కడ పడుతుంటుంది. అండ్ మన ఊసాప్ కారు మీద కూడా పడుతుంటుంది, అందువల్ల వాళ్ళకి దగ్గు వస్తుంటుంది. అప్పుడే మన ఊసాప్ తన చేతి మీద ఉన్న కరిగిపోయిన వ్యాక్స్ ను ఒకసారి చూసుకుంటాడు. అప్పుడే మనోడికి ఏదో ఐడియా వస్తుంది, అందువల్ల మనోడు తల ఎత్తేసి తిరుగుతున్న క్యాండిల్ వైపు చూస్తాడు. అండ్ దాని తర్వాత అనుకుంటున్నాడు, అసలుకి నాకు ఈ ఐడియా ఎందుకు రాలే, ఆ వ్యాక్స్ ఎంత గట్టిదైనా కానీ అది నిప్పు కరిగిపోతుంది, సో నిప్పే ఆ వ్యాక్స్ వీక్నెస్, సో అదే వీక్నెస్ అంటే నిప్పును యూజ్ చేసుకుని మా ఫ్రెండ్స్ నేను ఎలాగోలా బయటికి తీసుకొని రావాలని చెప్పేసి మన ఊసాప్ కొద్దిసేపు ఆలోచించి ఫైనల్ గా మన లూఫీ సైడ్ చూసేస్తాడు. అండ్ దాని తర్వాత అంటాడు, లూఫీ మన ఫ్రెండ్స్ ని బయటకు తీసుకొచ్చేదానికి నాకు ఒక ఐడియా వచ్చింది, దానికోసం చాలా నిప్పు కావాలా, సో వెతుకని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన లూఫీ చాలా సంతోషపడతాడు. అప్పుడు మన మిస్టర్ 3 నవ్వుతూ అంటాడు,
అసలుకి మీరు ఎన్ని ఐడియాలు వచ్చినా వేస్ట్, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ 30 సెకండ్స్ మించి బతకాలని చెప్పేసి అప్పుడు ఊసాప్ తన స్లింగ్ షాట్ బయట తీసేసి అంటుంటాడు, మాకు 30 సెకండ్స్ అస్సలు అవసరం లేదని చెప్పేసి అటాక్ చేయబోతుంటాడు. బట్ అప్పుడే అక్కడికి మిస్టర్ 5 వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత గన్ తీసుకుని ఒకే ఒకసారి షూట్ చేస్తాడు. అది నార్మల్ గన్ కాదనమాట. అందువల్ల అందులోంచి వచ్చిన బుల్లెట్ మన ఊసాప్ కి తగిలిన నెక్స్ట్ సెకండ్ అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. అండ్ అదంతా చూసిన తర్వాత మన లూఫీ చాలా షాక్ అయ్యి అంటాడు ఊసాప్ అని. అండ్ అప్పుడే మనం చూస్తాం ఆ బ్లాస్ట్ వల్ల ఊసాప్ చేతిలోనే స్లింగ్ షాట్ కింద పడిపోతుంది. అండ్ ఊసాప్ కూడా ఆల్మోస్ట్ కింద పడిపోయింటాడు. అండ్ మనోనికి చాలా పెద్ద ఇంజురీస్ జరిగింటాయి. అది చూసిన తర్వాత కోపంతో మన లూఫీ మిస్టర్ 5 అని అటాక్ చేయబోతుంటాడు. బట్ అప్పుడే మిస్టర్ 3 వెనకాల నుంచి వచ్చేసి మన లూఫీని అటాక్ చేసేసి లూఫీని భూమి లోపల బూట్ చేస్తాడు. కానీ అన్ని ఇంజురీస్ తగిలిన తర్వాత కూడా ఊసాప్ అస్సలకి ఓటమి ఒప్పుకోకుండా తన దగ్గర ఉన్న ఒక పెద్ద తాడుని మన కారుకి ఇచ్చేసి అంటుంటాడు, కారు ఈ తాడుని తీసుకువెళ్లి ఆ టవర్ చుట్టూరా తిప్పేసి అప్పుడే మిస్ వ్యాలంటైన్ అక్కడికి వచ్చేసి అంటుంది, మీరేదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు, నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటారా అని చెప్పేసి. అండ్ ఇదంతా విన్న తర్వాత మన ఊసాప్ షిట్ బ్రో ఇది ఇప్పుడే రావాలని చెప్పేసి అనుకుంటుంటాడు. కానీ ఎలాగోలా ఆ తాడుని కారుకి ఇచ్చేసి ఎక్కడి నుంచి వెళ్లి ఆ టవర్ కి చుట్టమని చెప్పేసి అంటాడు. ఇది విన వెంటనే కారు ఓకే అని చెప్పేసి ఆ టవర్ చుట్టూ తిరుగుతూ ఆ తాడుని కూడా ఆ టవర్ చుట్టూ తిప్పుతూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం అదంతా చూసిన తర్వాత ఏదో తేడా కొట్టిన తర్వాత మిస్టర్ 5 ఆ బాతుని చంపేద్దామని చెప్పేసి షూట్ చేస్తూనే ఉంటాడు కంటిన్యూస్ గా కారుని. కానీ కారు ఆ అటాక్స్ నుంచి ఎలాగోలా డాచ్ చేస్తూ ఆ టవర్ చుట్టూ ఆ తాడుని తిప్పుతూనే ఉంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఊసాప్ సైడ్. ఊసాప్ మీద మిస్ వ్యాలంటైన్ కూర్చొని దాని తర్వాత తన వెయిట్ ని చాలా ఎక్కువ చేంజ్ చేసుకుంటూ పోతుంటుంది. అప్పుడే మనం చూస్తాం కారు సైడ్ కారు కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంటుంది, ఒక అటాక్ ను కూడా దానికి తగలకుండా. అండ్ ఇక్కడ ఊసాప్ కి లోపల ఉండే ఆర్గాన్స్ అన్ని డ్యామేజ్ అయిపోతుంటాయి, ఎందుకంటే ఆ మిస్ వ్యాలంటైన్ వెయిట్ 100 కేజీలు 500 కేజీలు అలా పెంచుకుంటూనే పోతుంటుంది. అండ్ ఇటువైపు కారు ఆల్మోస్ట్ టవర్ మొత్తం చుట్టూ తిరిగేసి టవర్ చుట్టూ మొత్తం ఆ పెద్ద తాడును చుట్టేసి ఉంటుంది. అండ్ అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అవుతుంది మన లూఫీ సైడ్. లూఫీ ఇంకా మిస్టర్ 3 తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. అండ్ అలాగే మన లూఫీ ఫైట్ చేస్తూ మిస్టర్ 3 తలపైన ఉన్న ఆ మంటను చూసేస్తాడు. అది చూసిన తర్వాత మన లూఫీ ఆ జుట్టును పట్టేసుకుని అంటాడు, ఊసాప్ నాకు ఫైనల్ గా నిప్పు దొరికిందని. అప్పుడు మిస్టర్ 3 అంటుంటాడు, రే నా జుట్టుతో ఏం చేస్తున్నావు, నా హెయిర్ స్టైల్ పడిపోతుంది వదిలే అని చెప్పేసి. అప్పుడు మన ఊసాప్ నవ్వుతూ అంటాడు, ఊసాప్ నాకు ఫైనల్లీ ఫైర్ దొరికేసింది, దీన్ని ఎక్కడ వాడాలని చెప్పేసి అంటుంటాడు. అప్పుడు మిస్టర్ 3 అంటుంటాడు, రే నా జుట్టు వదిలి లేకుంటే అది బయట కూడా వచ్చేలా ఉంది అని చెప్పేసి. అప్పుడు ఊసాప్ అంటుంటాడు, అంత చిన్నది ఫైర్ అయినా కానీ సరిపోతుంది, నువ్వు వెళ్ళి వెంటనే ఆ ఫైర్ ని తీసుకొని వెళ్ళి ఆ టవర్ చుట్టుపక్కల ఉండే ఆ తాడు కంటించేసి దాని వల్ల ఆ టవర్ కరిగిపోతుంది అండ్ మన ఫ్రెండ్స్ కూడా బయటికి వచ్చేస్తారు అంటుంటాడు. ఇది విన్న తర్వాత మన లూఫీ అంటుంటాడు, కానీ ఊసాప్ తాడు అంత ఈజీ కాలదు కదా, ఎలా కాల్చుతామని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటుంటాడు, నువ్వు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పేసి నెక్స్ట్ సెకండ్ తన దగ్గర ఉన్న కిరోసిన్ బాటిల్ తీసుకొచ్చేసి ఆ తాడు మీద పోస్తుంటాడు. అందువల్ల ఆ తాడు మొత్తం కిరోసిన్ తో కవర్ అయిపోయింటది. అప్పుడు ఓకే ఊసాప్ అని చెప్పేసి మన లూఫీ ఆ జుట్టుని అండ్ ఆ నిప్పుని తీసుకొని పోయి డైరెక్ట్ ఆ తాడు కంటించేస్తాడు. దాని వల్ల ఆ తాడు మొత్తం అంటుకుంటది అండ్ అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది ఆ టవర్ దగ్గర. అండ్ ఆ బ్లాస్ట్ జస్ట్ అక్కడే కాకుండా మొత్తం అడవంతా కనపడుతుంది. అండ్ ఎందుకంటే అక్కడ చాలా మంట వచ్చేసింటాయి అండ్ దాని వల్ల ఆ టవర్ అండ్ అక్కడ ఉండే ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ చాలా మంది కాలిపోతుంటారు. అండ్ అంత మంటలు రావడంతో వీళ్ళ బాడీల మీద ఉండే మైనం కొంచెం కొంచెంగా కరిగిపోతుంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మిస్టర్ 3 సైడ్. మిస్టర్ 3 కి చాలా హార్ట్ గా ఫీల్ అవుతుంటుంది అండ్ ఎందుకంటే మంటల్లో మనోడు తట్టుకోలేడు కాబట్టి, ఎందుకంటే మనోడు ఒక వ్యాక్స్ మనిషి కాబట్టి. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే లూఫీ సైడ్. లూఫీ అనుకుంటున్నాడు అసలు ఇంత మంట అసలు నేను అనుకోలేదని చెప్పేసి. అప్పుడే మిస్టర్ 3 అంత మంటను చూసేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను సేఫ్ కాదు, ఎందుకంటే ఈ మంటల దగ్గర నా వ్యాక్స్ డెవిల్ ఫ్రూట్ పవర్స్ అసలు పనిచేయవు అండ్ అది కాకుండా నా రోబోట్ ఆల్రెడీ ఆ మంటల్లో కరిగిపోయింది, సో నేను ఇక్కడ ఉంటే కొద్దిసేపు నాకు దోలు తీరిపోతుంది అని చెప్పేసి అక్కడ నుంచి ఫుల్ గా ఫాస్ట్ గా పారిపోతాడు. అది చూసిన తర్వాత లూఫీ అంటాడు, రే మిస్టర్ 3 ఎక్కడికి పారిపోతున్నావు, నువ్వు ఎక్కడికి పారిపోయినా నేనైతే నిన్ను వదిలేదే లేదు అని చెప్పేసి వెంటనే మిస్టర్ 3 వెంట పడుతుంటాడు. అది చూసిన తర్వాత కారు కూడా మన లూఫీకి హెల్ప్ చేయడానికి మిస్టర్ 3 వెంట పడుతుంటుంది. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఊసాప్ సైడ్. ఊసాప్ ని కొడుతూ మిస్ వ్యాలంటైన్ అంటుంది, రే పెద్దమ్మ కూడా ఇదంతా నీ వలనే, నేనైతే నిన్ను వదిలేదులే అని చెప్పేసి తన వెయిట్ ని చాలా తక్కువ చేసుకుని గాల్లోకి ఎగురుతుంది. దాని తర్వాత వెయిట్ ని 10,000 కేజీలు తీసుకొని డైరెక్ట్ ఊసాప్ మీద దుగ్గడానికి వస్తుంది. అది చూసిన తర్వాత ఊసాప్ చాలా భయపడుతుంటాడు, ఎందుకంటే మనోడు కనీసం కదిలే పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి అంత దెబ్బలు తిన్న తర్వాత. అండ్ అప్పుడే మనం చూస్తాం మిస్ వ్యాలంటైన్ ఊసాప్ మీదకి దూకే లోపల మిస్ వ్యాలంటైన్ వెనకాలకి ఏదో సౌండ్ వచ్చినట్లుంటే వెనక తిరిగి చూస్తుంది. అప్పుడే సౌండ్ వచ్చింటది, ఎందుకంటే మన నామి అండ్ వివి ఆల్రెడీ బయటకు వచ్చేసింటారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వాళ్ళిద్దరు ఒక్కొక్క అటాక్ మిస్ వ్యాలంటైన్ మీద చేసేసి మిస్ వ్యాలంటైన్ ని చాలా దూరం విసిరేసింటారు. దాని తర్వాత వివి అండ్ నామి అంటుంటారు, ఊసాప్ నిప్పుతో వ్యాక్స్ అండ్ మమ్మల్ని కూడా కరిగేయాలనే ఐడియా నీదే కదా, అసలుకి నీకు ఈ ఐడియా వచ్చినందుకు నిన్ను తిట్టాలో లేకుంటే పోడాలో అర్థం కావట్లే, ఎందుకంటే నీ ఐడియా వల్ల మా బట్టలు ఆల్మోస్ట్ కాలిపోయాయి అండ్ మేము కూడా చాలా వరకు కాలిపోయాం అని చెప్పేసి. అది విన్న తర్వాత ఊసాప్ అంటుంటాడు, మీరు బతికే ఉన్నారు దానికే సంతోషపడండి, మళ్ళీ ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడే మిస్టర్ 5 మళ్ళీ గన్ తీసేసి ఊసాప్
ఊసాప్ సైడ్ గురిపెట్టి అంటుంటాడు, మీరు మాట్లాడడం అయిపోతే ఇక చావాల్సిన సమయం వచ్చింది, రెడీగా ఉన్నానని చెప్పేసి అటాక్ చేయబోతుంటాడు. అది చూసిన వెంటనే మన ఊసాప్ తన దగ్గర ఉన్న స్లింగ్ షాట్ తీసుకుని డైరెక్ట్ మిస్టర్ ఫైవ్ అటాక్ చేస్తాడు. బట్ ముందులాగే మన మిస్టర్ ఫైవ్ మొత్తం ఆ అటాక్ నంతా మింగేస్తాడు. దాని తర్వాత అంటాడు, నేను నీకు ముందే చెప్పా కదరా, నీలాంటి బాంబ్ అటాక్లు నాలాంటి బాంబుల మేల దగ్గర అసలు పనికిరావు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఊసాప్ అంటుంటాడు, అది బ్లాస్ట్ అటాక్ అని నేనెప్పుడు నీకు చెప్పాను అంటూ మన ఊసాప్ చెప్పినది నిజమే అని చెప్పేసి వారికి నెక్స్ట్ మినిటే తెలియడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మిస్టర్ ఫైవ్ కి నెక్స్ట్ సెకండ్ నుంచి చెమటలు పట్టడం స్టార్ట్ అయితే అండ్ దాని తర్వాత అక్కడ ఇక్కడ ఎగురుతూ గట్టిగా అరుస్తూ అంటాడు, అసలు నువ్వు దాంట్లో ఏం కలిపావురా, అసలు ఇంత మంట ఉందని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన ఊసాప్ నవ్వుతూ అంటాడు, ఇంతకు ముందు అన్నావు కదా నీకు ఏదైనా నార్మల్ నచ్చదని చెప్పేసి, అందుకే నీకోసం దాంట్లో స్పెషల్ కారం పొడి కలిపా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్టర్ ఫైవ్ కి ఇంకా చాలా కోపం వచ్చేస్తుంది. అందువల్ల ఈసారి ఊసాప్ ను ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు అని చెప్పేసి ఊసాప్ ను పట్టుకొని తన ఫుల్ పవర్ యూజ్ చేసి బ్లాస్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడ మండుతున్న నిప్పులోంచి ఒక మనిషి కూడా బయటికి వస్తాడు చాలా ఫాస్ట్ గా. అండ్ ఆ మనిషి చేతిలో ఒక కత్తి ఉంటుంది అండ్ తన దగ్గర ఉన్న 3 కత్తులకి నిప్పు అంటుకుంటూ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఓనిగురి అనే ఒక సౌండ్ వినపడుతుంది. అండ్ ఆ నెక్స్ట్ సెకండే ఊసాప్ వెనకాల తిరిగి చూస్తాడు, అసలు ఎవరు ఆ మాట అనేది అని చెప్పేసి. అప్పుడే మనోనికి ఒక మనిషి కనపడతాడు, నిప్పులోంచి బయటికి వచ్చిన మనిషి. అండ్ అతను ఇంకెవరో కాదు మన జోరోనే. మన జోరో ఒకే అటాక్ చేసేసి మిస్టర్ ఫైవ్ ని దాటుకొని ముందరికి వచ్చేసింటాడు అని చెప్పేసి. దాని తర్వాత మనం మిస్టర్ ఫైవ్ ని చూడడం జరుగుతుంది. మనోడు ఒకే అటాక్ తోనే అక్కడే స్పృహ తప్పి పడిపోయింటాడు. అండ్ దాని తర్వాత మన జోరో అంటుంటాడు, ఈ పిల్లనాయలు అయిపోయినారు, ఇక లూఫీ ఆ మిస్టర్ 3 ని ఓడిస్తే ఇక్కడ మ్యాటర్ ఫినిష్ చేసేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి. అండ్ అప్పుడే మనం చూస్తాం జోరో కాకుండా ఆ పెద్ద మండుతున్న నిప్పులోంచి ఒక పెద్ద చెయ్యి వస్తుంది. అండ్ ఆ పెద్ద చెయ్యి ఇంకెవరితో కాదు, బ్రాగీదే అన్నమాట. బ్రాగీ కూడా ఆ మంటల వల్ల తప్పించుకొని బయటికి వచ్చేసింటాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ డోరీని చూస్తాడు. డోరీని చూసిన తర్వాత అనుకుంటుంటాడు, అసలుకి మాలాగే డోరీ కూడా మళ్ళీ బతికి వస్తే ఎంత బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటాడు. అండ్ బ్రాగీని చూసిన తర్వాత మన ఊసాప్ అంటుంటాడు, మాస్టర్ బ్రాగీ, సో మీరు ఫైనల్లీ బయటకు వచ్చేసారా, మీరు ఎలా ఉన్నారని చెప్పేసి. అప్పుడు బ్రాగీ అంటుంటాడు, నాకు ఎటువంటి ప్రాబ్లం ఏం లేదు, జస్ట్ చిన్న దెబ్బలు దెబ్బ, అవి మాలాంటి జాయింట్లకి అసలుకి పెద్ద పనే కాదని చెప్పేసి. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. మన కారు అండ్ లూఫీ సైడ్ వాళ్ళు ఇంకా మిస్టర్ 3 వెంట పడుతూనే ఉంటారు. అండ్ అప్పుడే మన లూఫీ అనుకుంటుంటాడు, అసలు ఈ 100 సంవత్సరాల అంత గొప్ప ఫైట్ ని ఆపేసినందుకు ఆ మిస్టర్ 3 నేను ఎట్టి పరిస్థితుల్లో వదలని చెప్పేసి కోపంతో చాలా ఫాస్ట్ గా పరిగెత్తు అక్కడే ఆగిపోతాడు ఒక చోట. ఎందుకంటే అక్కడ చాలా మంది మిస్టర్ 3లు ఉంటారు. అండ్ వాళ్ళందరినీ చూసిన తర్వాత మన లూఫీ కన్ఫ్యూజ్ అయి అనుకుంటుంటాడు, అసలు వీళ్ళలో నిజమైన మిస్టర్ 3 ఎవరో అని చెప్పేసి. అప్పుడే అంతమందిలో ఒరిజినల్ మిస్టర్ 3 వాయిస్ వస్తుంది. అండ్ ఆ వాయిస్ అంటుంది, అసలు నీలాంటి పిల్లోడు అసలుకి ఇంత మందిలో నన్ను కనుక్కోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాని తర్వాత మిస్టర్ 3 తన మనసులో అనుకుంటుంటాడు, ఓన్స్ ఆ పిల్లోడు లూఫీ ఏదో ఒక చిన్న తప్పుని చేయని అండ్ ఆ తప్పును యూజ్ చేసుకొని నీ కత్తిని వాని గుండెలో దుంపేస్తా అని చెప్పేసి అలాగే నవ్వుతూ ఉంటాడు. అప్పుడే మన లూఫీ తన కాలుని స్ట్రెచ్ అయిపోతుంటాడు. అండ్ దాని తర్వాత ఒకే ఒక అటాక్ ఒక ర్యాండమ్ మిస్టర్ 3 బొమ్మ మీద చేసేస్తాడు. అప్పుడే మనకు అర్థం అయిపోతుంది అది బొమ్మ కాదు, ఒరిజినల్ మిస్టర్ 3 అని చెప్పేసి. అండ్ ఆ అటాక్ వల్ల మిస్టర్ 3 అక్కడే ఓడిపోయింటాడు అని చెప్పేసి. అండ్ స్పృహ తప్పి పడిపోయే ముందర మిస్టర్ 3 అడుగుతాడు, అసలు నువ్వు ఇంతమందిలో నన్ను ఒరిజినల్ గా ఎలా గుర్తుపట్టావు అని చెప్పేసి. అప్పుడు లూఫీ అంటాడు, దాన్ని ఇన్స్టింక్ట్ అంటారని. అండ్ అప్పుడే మిస్ గోల్డెన్ వీక్ అదే కరెక్ట్ సమయం అనుకుని చెప్పేసి మెల్లగా అక్కడ నుంచి జారుకుంటూ ఉంటుంది. అండ్ అది చూసిన తర్వాత కారుకు చాలా కోపం వచ్చేసి ఆ మిస్ గోల్డెన్ వీక్ వెళ్తే చాలా ఫాస్ట్ గా పడుతుంది. అండ్ ఆ బాతు తన వైపు అంత ఫాస్ట్ గా అంత కోపంతో రావడం చూసిన తర్వాత ఈ మిస్ గోల్డెన్ వీక్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అండ్ అంటుంది, ప్లీజ్ నన్ను వదిలే, నన్ను ఏం చేయొద్దని చెప్పేసి. అండ్ అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. ఆ వ్యాక్స్ ఇంట్లో మన సాంజీ కూర్చొని అక్కడ టీ తాగుతూ అనుకుంటుంటాడు, అసలు నేను చాలా సంవత్సరాల తర్వాత ఇంత మంచి టీ తాగినా అని చెప్పేసి. అండ్ దాని తర్వాత అనుకుంటాడు, ఒక్క సెకండ్, ఇక్కడ నేను మా ఫ్రెండ్స్ ని వెతకడానికి వచ్చా, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడానికి కాదు, సో నేను వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళాలి, మా ఫ్రెండ్స్ ని వెతకాలని చెప్పేసి అనుకుంటూ అక్కడ నుంచి వెళుతూ ఉంటాడు. అప్పుడే ఒక చిన్న బాక్స్ లోంచి ఒక చిన్న టెలిఫోన్ వాయిస్ వినపడుతుంది. ఇది విన వెంటనే మన సాంజీ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే ఒక టెలిఫోన్ ఉంటుంది. అప్పుడే దాన్ని లిఫ్ట్ చేసి చూస్తాడు. అప్పుడే ఆ ఫోన్ చేసిన వ్యక్తి అంటుంటాడు, నీకు ఇచ్చిన పని అయిపోయిందా లేదా అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మన సాంజీ అంటుంటాడు, అసలు ఏం పని అని చెప్పేసి నాకు గుర్తు లేదని చెప్పేసి ఆ ఫోన్ తనదే అన్నట్లుగా యాక్ట్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే అవతల ఉన్న వ్యక్తి అంటాడు, మిస్టర్ 3 మర్చిపోయావా, నేను మిస్టర్ 0ని మాట్లాడుతున్నా, అండ్ నేను ఇచ్చిన పని ఏమైపోయింది అని చెప్పేసి. అండ్ ఈ మాటలు విన్న వెంటనే మన సాంజీ సీరియస్ అయ్యి ఆ మాటలని వింటుంటాడు. అండ్ దీనితో పాటే గైస్ ఈ ఎపిసోడ్ ఇక్కడ అయిపోతుంది.